చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరించి ప్రజా ప్రయోజనాలను తుంగలో దొక్కి తన స్వార్థ ప్రయోజనాల కోసం తను డబ్బులు చేసుకుని అవినీతి సొమ్ము ఆర్జించేది అందుకోసంగా గత 3 సంవత్సరాలుగా గాలం గడిపేసినటువంటి ఈ నేపథ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రైతు సమస్యలను, రైతు కూలీల సమస్యలను, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటటువంటి విషయంలో గాని, ఉత్పాదకత ఉత్పత్తి తగ్గినటువంటి నేపథ్యంలో, వ్యవసాయ ఖర్చులు పెరిగినటువంటి నేపథ్యంలో రైతు ప్రయోజనాలను పరిరక్షించేటటువంటి ఉద్యమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకోసం రైతులకు న్యాయం చేసేటటువంటి ఉద్దేశంతో 2 రోజుల నిరాహార దీక్ష ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున ప్రారంభించడం అన్నటువంటిది చాలా హర్షణీయమైనటువంటిది. ఈ యొక్క పోరాటం ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ఎక్కడైతే ప్రజలకు న్యాయం జరగాలనో ఆ జరిగేటట్టుగా చూసేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలకు న్యాయం చేసేలా చూసేటటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ ఉద్యమాలన్నింటినీ కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను.